తన సొంత చెల్లికే న్యాయం చేయలేదు, ఇక జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అమ్మలక్కలకి ఏమి న్యాయం చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక అదేవిధంగా 4000 ఇళ్ళు కట్టించి తీరుతాము, మీరు నవీన్ యాదవ్ని గెలిపిస్తే, ఇక్కడే ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 4000 ఇళ్ళు కట్టిస్తాము అని కూడా అక్కడ వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి మామూలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎలా సెటైరికల్గా ఉంటుంది, ఎలా బాణాలు దిగుతాయి, ఎలా గుండు సూదులు దిగుతాయి అనేటువంటిది, ఎలా ఇంజెక్షన్ దిగిద్ది అనే దానికి ఆయన స్పీచ్ ఒక నిదర్శనం. ఆయన ఆ స్థాయిలో తనదైనటువంటి స్టైల్లో స్పీచ్ దంచికొడుతూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ యా, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్నారు, 30,000 మెజారిటీతో గెలుస్తాము అని చెప్పని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు. ఏంటి కాంగ్రెస్ చెప్పేటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కేటీఆర్ స్వయంగా వీడియోస్ ప్లే చేస్తున్నాడు, హైడ్రా కొంప ముంచిద్ది, మీ ఇళ్ళు కూలగొట్టేస్తుంది, మీ ఇళ్ళు ఎత్తేస్తారు, మిమ్మల్ని ఖాళీ చేస్తారు, మిమ్మల్ని తరివేస్తారని చెప్పని కేటీఆర్ ఒకవైపు మాట్లాడుతున్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు 4000 ఇళ్ళు కట్టిస్తాము, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పేదల మొత్తానికి ఇళ్ళు కట్టించే బాధ్యత మాది అంటున్నారు. ఏంటి ఈ డైమెన్షన్స్లో ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాదన ఏంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి? సార్, ఒక సామెత ఉంది సార్, ఇల్లు ఎలకక ముందే పండగ అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అట్టుంది సార్. ఎందుకంటే ఇక్కడ హామీలు ఏ పార్టీకి ఆ పార్టీలు ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ ప్రచారంలో మాత్రం కొంచెం వెనుకబడింది అనేది మాత్రం వాస్తవ పరిస్థితులు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే ఇప్పటికే మంత్రులతో కూడా కమిటీ వేశారంటే ఒక 7 డివిజన్లు, మొత్తం జూబ్లీహిల్స్లో 7 డివిజన్లు ఉంటాయి. డివిజన్కి ఒక మంత్రితో ఇన్ఛార్జి, అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలతో కూడా ఒక కమిటీలు వేశారు. అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీ, ఏఐసిసి పరిశీలకులు, అదేవిధంగా ఇటు మొత్తం మహిళా కోఆర్డినేషన్ కమిటీ అని, అదేవిధంగా ఎన్నికల కమిటీ అని, ఇవన్నీ రకరకాల కమిటీలు వేశారు. కానీ గ్రౌండ్ స్థాయికి వచ్చేసరికి ఈ కమిటీల పనితీరు అనేది అక్కడ పెద్ద కనిపించట్లేదు సార్. ఈ నేపథ్యంలో కూడా ముందుగానే ధీమాగా మేము గెలిచిపోయినామనే ఒక భావనలో కూడా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రచారం, ఇటు మంత్రులు కూడా ప్రచారం చేయట్లేదు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరు ప్రచారం చేయట్లేదు, అదేవిధంగా 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రచారం అయితే చేస్తున్నట్టు పెద్ద కనిపించట్లేదు సార్. కానీ ఫోటోలకు, అదేవిధంగా ఇటు మీడియాకు ఏదైతే మీడియా ఎదుట కనిపించడానికి పోటాపోటీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రచారంలో సార్ మనతో పాటు ఇక కాంగ్రెస్ లీడర్లు కూడా కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ ప్రచారం సాపిగా జరగట్లేదు, అదేవిధంగా వెనుకబడింది, ప్రచారంలో వెనుకబడింది ప్రధానంగా ఉంది, ఏం చెప్పొచ్చు? అంటే బీఆర్ఎస్ పార్టీ 6 నెలల నుంచి ప్రచారం ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 60,000 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సన్నబియ్యం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 1500 నుంచి 2000 రూపాయలు, అంటే ఒక ఇంటికి 80,000 రూపాయలు ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రయాణం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షలు 10 లక్షలు చేసుడు, బస్సు దవాఖానాల్లో ఏకంగా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ 24 అవర్స్లోనే కంప్లీట్ చేసి, అదే కాకుండా మెడిసిన్ కూడా ఇస్తున్న పరిస్థితి, గాంధీ ఉస్మానియా హాస్పిటల్ మీద లోడు కూడా తగ్గించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకుంది, బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సోషల్ మీడియా నమ్ముకుంది. కాబట్టి పెద్ద ఎత్తున అడావిడి చేసే ప్రయత్నం వారు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల సందర్భంగా మాత్రమే ప్రజలకి ఏం చేసినాం, ఏం చేయబోతా ఉన్నాం. ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు జరుగుతూ ఉన్నాయి. 333 కోట్ల 52 లక్షల సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలు మేలు జరిగింది. ఇక్కడ ఉన్నది 7 డివిజన్లు, 4 లక్షల ఓటర్లు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 89,000 ఓట్లు వచ్చిన పరిస్థితి, మన నెంబర్ 1 ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ 3rd పోయిన పరిస్థితి. చేవెల కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, మల్కాయి పార్లమెంట్లో కంటోన్మెంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 3rd పోయిన పరిస్థితి. ఎందుకంటే 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో పెద్ద ఎత్తున బూచిగా చూపించి హైదరాబాద్ ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కనపడతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చాక హైడ్రాతోటి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేదల ఇళ్లని కూలదోసి వాళ్ళ జీవితాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేశారు. అది ఎంతవరకు అంటే కరెక్ట్ కదా? హైడ్రా ద్వారా హైదరాబాద్లో 1,00,000 కోట్ల ఆస్తులను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేకాక జూబ్లీహిల్స్లో ఏ చిన్న వ్యక్తి యొక్క ఇల్లు కానీ తొలగించలేదు. హైడ్రా లక్ష్యమే హైడ్రా ఏర్పడే నాటికి ఏదైతే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ జరిగే ఇళ్ళని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలే.
నాగార్జున లాంటి వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూలగొట్టారు తప్ప పేద వర్గాలకు సంబంధించిన ఇల్లు ఎక్కడ కూలగొట్టలేదు. 1,00,000 కోట్లకు సంబంధించిన ఆస్తులు కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా హైడ్రా ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి హైదరాబాద్ ప్రజలు ప్రశంసలు ఇస్తూ ఉన్నారు. దాన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందు పోతుంది. ఈ రోజు వాళ్ళు సభ పెట్టుకుంటే వర్షంబరంగా రద్దు చేసుకునే పరిస్థితి. అదే కాకుండా ఎక్కడ చూసినా కూడా వరదలు వచ్చినప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే హైదరాబాద్ ప్రజలు రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడున్న మంత్రులు హైదరాబాద్కి వచ్చి స్టడీ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో 600 చెరువులు ఉంటే 2014 ముందు ఈరోజు దాదాపు 50% చెరువులు అన్యాక్రాంతమైనవి. 24% చెరువులు పాక్షికంగా, 50% చెరువులు, అదే కాక 100% దాదాపు 34 చెరువులు కూడా హైదరాబాద్లో మాయమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ల్యాండ్ గ్రాపింగ్ చేసింది కాబట్టి హైదరాబాద్ ప్రజలు హైడ్రా రూపంలో మీరు అధికారంలోకి వచ్చాక అన్ని అభివృద్ధి చేస్తున్నాం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అంటారు. కానీ బీఆర్ఎస్లో చేసినటువంటి అభివృద్ధి తప్ప కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మేము అదే అడుగుతున్నాం, మీరేం చేసిలో చెప్పని అడుగుతున్నాం. 2014 నుంచి 2023 మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అధికారులు. మీరు జూబ్లీస్కి ఏం చేసి చెప్పాలా? ఆనాడు మెట్రో 2వ స్థానం దేశంలో, ఈరోజు 9వ స్థానాన్ని దిగజారింది. జూబ్లీస్కి మీరు ఏం చేసిరో చెప్పండి అంటే అంటే కాంగ్రెస్ మేము చేసినాం 333 కోట్ల 52 లక్షల సంక్షేమ కార్యక్రమాలకి 200 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాలు కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు టూరిజం శాఖ మంత్రిగా, మైనింగ్ శాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, అదేవిధంగా కోల్ మంత్రిగా ఉండి కూడా హైదరాబాద్ కనీసం నవోదయ స్కూల్ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలే. 6 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంత చేసింది కాబట్టి ఇంకా మాకు 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ బీజేపీ లోపాయకార ఒప్పందంతో జూబ్లీహిల్స్ లో ముందుకు పోతుందనేది బీఆర్ఎస్ ప్రచారం. మేము చెప్పింది కరెక్టే కదా, వాళ్ళు చెప్పింది కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే, మన రాజాసింగ్ గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కిషన్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పి రాజాసింగ్ గారు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కలవకుల కవిత గారు కూడా అదే చెప్పింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంపీ ఎలక్షన్లో పనిచేసినారు, ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కిషన్ రెడ్డి గారు పనిచేశారు, రాజాసింగ్ గారు చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి వచ్చినా కూడా ఖచ్చితంగా మా అభ్యర్థి 50,000 మెజారిటీ తక్కువ కూడా గెలవబోతా ఉన్నాడు. నవీన్ యాదవ్ గెలుస్తుంది కాబట్టి రౌడీ అనే ముద్రేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పెట్టలేదని చెప్పే ప్రయత్నం. రౌడీ అంటే మొన్న బైండ్ ఓవర్ చేసింది పోలీసులు, వాస్తవం కదా? మొత్తం ఇటు మీ అభ్యర్థికి సంబంధించిన తండ్రిని కూడా బైండ్ ఓవర్ చేశారు కదా పోలీసులు. ఇప్పుడు రౌడీ అంటే 2005 తర్వాత ఒక్క కేసు కూడా వారి మీద కాలే. మరి 2002లో మీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు చిన్నచీసిన యాదవ్ కానీ అప్పుడు రౌడీ అని మీకు గుర్తు రాలేదా? మీ కూతురు పెళ్లికి పైసలు తీసుకున్నప్పుడు రౌడీ అని గుర్తు రాలేదా? మీకు బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాన్ని చిన్నచీసిన యాదవ్ గారు ఇచ్చినప్పుడు మీకు రౌడీ అని గుర్తు రాలేదా? హైదరాబాద్ మేయర్గా అనౌన్స్ చేసినప్పుడు రౌడీ అని గుర్తు రాలేదా? కలిసి కూర్చొని తిన్నప్పుడు రౌడీ అని గుర్తు రాలేదు మీకు? ఇప్పుడు ఎందుకు రౌడీ అని అంటే నవీన్ యాదవ్ గారు గెలుస్తుంది కాబట్టి, భారీ మెజార్టీ రాబోతుంది కాబట్టి హైదరాబాద్ ప్రజలను, జూబ్లీస్ ప్రజలు భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. జూబ్లీస్ ప్రజలకు అర్థమైంది ఏంటంటే 2014 నవీన్ యాదవ్ గారు పోటీ చేసి 2వ స్థానం వచ్చిండు, మొన్న 2018లో పోటీ చేసిండు. అదే కాకుండా ఎప్పుడు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ గారు వారి మీద చిన్న కేసుకు లేదు, బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న ఒక విద్యావంతుడు, ఖచ్చితంగా మా మధ్యలో ఉన్న వ్యక్తిని గెలిపిస్తామని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమ్ముకుంది, మేము ప్రజలు నమ్ముకున్నాం. ఖచ్చితంగా మా అభ్యర్థి 50,000 మెజార్టీతో గెలవబోతాం. సెంటిమెంట్ తావులేదు ఇక్కడ. రైట్, ఇది పరిస్థితి. అయితే కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది, అయితే బీఆర్ఎస్ ఓన్లీ సోషల్ మీడియా ప్రచారం ద్వారా తప్ప ముందు కనిపిస్తుంది, కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలుస్తుందని కూడా నేతలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే టికెట్ కోసం, కాంగ్రెస్ టికెట్ కోసం ఆశపడ్డ నేతలు ఉన్నారో, టికెట్ దక్క నేతలు ఉన్నారో, వారు గ్రౌండ్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రచారం అయితే చేయట్లేదు. దాంతోపాటు మంత్రుల మధ్య కూడా సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే మంత్రుల మధ్య ఉన్న గొడవలు కూడా ఇక్కడ స్పష్టంగా జూబ్లీహిల్స్ ప్రచారంలో కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరికి ఇప్పుడు ఈ కమిటీలన్నీ సమన్వయంతో కూడా ప్రచారంలో ముందుకైతే పోవట్లేదు. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పరిస్థితి ఈ విధంగా ఉంది సార్. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. ఇది జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం సందర్భంగా వాళ్ళు మాట్లాడుతుంది. ఒక మాట బీఆర్ఎస్ పార్టీ అంటే 5 మాటలు కాంగ్రెస్ పార్టీ అటు ఉంటుంది, 5 మాటలు కాంగ్రెస్ పార్టీ అంటే 10 మాటలు బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. ఎవరు మాటల యుద్ధంలో తగ్గటం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత.